అలాగా ఈ జోనల్ కమిటీ మెంబరు, ఈమె కూడా చాలా సీనియర్ కమాండర్. ఈమెకు ఒక 54 ఏళ్ల వయసు. చంద్రబాబు మీద అలిపిరిలో అటాక్ జరిగినప్పుడు 2003లో అందులో ఈమె ఉందని కూడా చెబుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కోలారి సర్వేశ్వరరావు హత్య కేసులో కూడా ఈమె ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక మూడవ వ్యక్తి అంజు. అంజు అనే అబ్బాయి, ఇతను యంగ్ గా కనిపిస్తున్నాడు ఫోటోలో. ఇతను వచ్చి ఏసీఎం అంటారు, అంటే ఏరియా కమిటీ మెంబర్ అన్నమాట. సో ఇందులో ఈ ముగ్గురులలో అరుణ అండ్ రవి వీళ్ళిద్దరూ టాప్ నక్సలైట్లుగా చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ లో జరిగిన ఎన్కౌంటర్లలో 5 మంది మొత్తం టాప్ మావోయిస్టులు చనిపోయారు. ఒకరు నంబాల కేశవరావు, జనరల్ సెక్రటరీ, ఆయన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సిసి అంటారు, సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ. రెండవ వ్యక్తి చలపతి అలియాస్ అప్పారావు, మూడో వ్యక్తి సుధాకర్, నాలుగో వ్యక్తి రవి, ఐదవ వ్యక్తి అరుణ. ఈ 5 మంది టాప్ మావోయిస్టులు చనిపోయారు. ఈ మధ్య కాలంలో 40 వాళ్ళకి పాలిట్ బ్యూరో అని ఒక కమిటీ ఉంటుంది. పాలిట్ బ్యూరోలో 40 మంది ఉండేవాళ్ళు. ఇవాళ 40 అనేది 18 పడిపోయింది. సో కొంతమంది చనిపోయారు, కొంతమంది సరెండర్ అయిపోయారు, కొంతమంది అరెస్ట్ అయిపోయారు. సో ఈ 2025లో ఫస్ట్ 80 రోజుల్లోనే 113 మంది చనిపోయినారు. ఒక మార్చిలోనే 83 మంది చనిపోయారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 550 మంది నాయకులు చనిపోయినారు. సెంట్రల్ కమిటీ దగ్గర నుంచి మామూలు మా సభ్యుల వరకు కూడా మావోయిస్ట్ పార్టీ దాదాపు పెద్ద స్థాయిలో నాయకులందరూ చనిపోయినారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళే, 65-70 ఆ ప్రాంతంలో. దాదాపు ఇప్పుడు మన గణపతికి 80 ఏళ్ళ వరకు వయసు ఉంటుందని చెప్తున్నారు. సో ఆ రేంజ్ వాళ్ళు తప్ప ఒక స్థాయి నాయకులందరూ చనిపోయినారు. ఇక ఈ రవి బయోగ్రఫీ బ్రీఫ్ గా చెప్పుకుంటే, మనం ఇతనిది భూపాలపల్లి జిల్లా, ఇంతకు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిట్యాల మండలం వెలిసాల గ్రామం. వీళ్ళు 5 మంది సామాన్య రైతు కుటుంబం. విశేషం ఏమంటే 5 మందిలో 3 సోదరులు మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. ముగ్గురులో 2 ఆల్రెడీ చనిపోయినారు. ఇప్పుడు ఈయన చివరివాడు, ఈయన కూడా చనిపోయినారు. అంటే 5 మంది కొడుకుల్లో 3 మావోయిస్ట్ పార్టీలోనే ఉన్నాడు. ఈయన 92లో రాడికల్ విద్యార్థి సంఘం నుంచి, అప్పట్లో పీపుల్స్ వార్ అనేవాళ్ళు, పిడబ్ల్యూ అనేవాళ్ళు, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అని, ఆ పీపుల్స్ వార్ లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఇతను మిలిటరీ పరంగా చాలా ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. బలిమెల ఎన్కౌంటర్ అనేది జరిగింది. ఆ బలిమెల ఎన్కౌంటర్ లో ఈయన 2008లో జరిగింది. అప్పట్లో సంచలనం అనమాట. బలిమెల ఎన్కౌంటర్ లో మొత్తం 38 మంది చరిత్రలో మొదటిసారిగా గ్రేహౌండ్స్ వాళ్ళు చనిపోయినారు. గ్రేహౌండ్స్ రామారావు కాలంలో ఏర్పాటు చేశారు. వ్యాస్ అనే అప్పట్లో డీజీపీగా ఉన్న వ్యాసు. ఈ గ్రేహౌండ్స్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైము అతిపెద్ద ప్రమాదం క్రియేట్ అయింది వీళ్ళ వల్ల. ఈయన వాళ్ళని చంపిన దాంట్లో ఈయన వ్యూహం అంతా కూడా గాజర్ల రవి అనే ఆయన చేశారు. వీళ్ళ భార్య రూప కూడా చనిపోయింది. వీళ్ళ ఇంకొక బ్రదర్ ఆజాద్ అని వెరీ ఫేమస్, ఆయన కూడా చనిపోయాడు. అలాగా ఈయన 33 ఏళ్ల పాటు తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసి ఇవాళ దాదాపు ఆయనకి 60 ఏళ్ల వయసులో ఆయన చనిపోయినారని చెప్తున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అని పోస్టులు పెడుతున్నారు విపరీతంగా. ఏదేమైనా ఈ ఎన్కౌంటరు మరో పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏఓబికి ఇప్పటి వరకు మనం చూస్తుంది అబుజ్మడ్డు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తర్వాత జార్ఖండ్, ఈ ఏరియాలోనే చనిపోతూ ఉన్నారు. ఎన్కౌంటర్లు ఎక్కువగా అక్కడే ఫోకస్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు బస్తర్ ప్రాంతంలో, ముఖ్యంగా సౌత్ బస్తర్ అంటారు, సౌత్ బస్తర్ ప్రాంతంలోనే మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఫోకస్ చేసిన మిలిటరీ అంతా కూడా అక్కడ దాదాపు 40 ఫార్వర్డ్ క్యాంప్స్ అంటారు, 40 ఫార్వర్డ్ క్యాంప్స్ అక్కడ వేసుకొని అక్కడ